హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఒక్క బ్లౌజ్ పీస్తో ఈ బేబీ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉండేలా, అస్సలు గుచ్చుకోకుండా, ఇన్విజిబుల్గా స్లీవ్స్ అనేవి ఖర్చులు బయటకు కనిపించకుండా ఎలా జాయిన్ చేయాలి, టోటల్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రిల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అన్నిటికంటే ముందుగా మనం ఈ షోల్డర్ స్ట్రాప్స్ అనేవి రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా. ముందుగా మనం కట్ వర్క్ షేప్లో క్యాన్వాస్ అనేది కటింగ్ చేసి పెట్టుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగా లైనింగ్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ని చూడండి, ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా. ఏ డిజైన్ అయితే అంటే ఎంతవరకు మనకు కనిపించాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన ఈ క్యాన్వాస్ పేపర్ని ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున అంటే లోపలి వైపున మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇంకో వైపు స్ట్రాప్ కూడా అలాగే రాంగ్ సైడ్ వైపున. ఈ క్యాన్వాస్కి ఒకవైపున షైనింగ్ అనేది ఉంటుంది. ఆ షైనింగ్ ఫ్యాబ్రిక్ పైనకు వచ్చేలాగా పెట్టేసుకొని పైన నుంచి ఐరన్ చేసుకుంటే ఈ క్యాన్వాస్ అనేది మనకి ఫ్యాబ్రిక్కి స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు క్యాన్వాస్ కంటే రెండు పక్కల కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కటింగ్ చేసుకోండి. మనం కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ ఉంది కదా, సో ఈ లైనింగ్ పీసెస్కి ఆ వెడల్పు కానీ లెంత్ కానీ మ్యాచ్ అయ్యేలాగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేలాగా అండ్ అలాగే ఈ క్యాన్వాస్ పేపర్లు మనకు కనిపించేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని రెండు వైపులా కూడా కట్ వర్క్ అంటే క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేలాగా కట్ వర్క్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కదులుతుంది అనిపిస్తే ఇలా చివరిన నేను చూపించినట్టుగా ఒక స్టిచ్ అయినా వేసుకోండి. అది ఎలాగో కట్ చేస్తాం కదా మనం. సో ఇప్పుడైతే ఇలా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేలాగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. రెండు పక్కల స్టిచ్ చేసుకోండి అండ్ పైన వైపు కింద వైపు మాత్రం వదిలిపెట్టేసుకోండి. ఎందుకంటే వీటిని మనం రివర్స్ తీసుకుంటాం, అంటే మళ్ళీ మంచి వైపుకి మనం డోరీస్ తిరిగేస్తాం కదా, అలా తిరిగేస్తాం కాబట్టి మనం ఇలా రెండు పక్కల మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పక్కనే ఒక పావు ఇంచ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకోండి. కట్ వర్క్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అండ్ ఇక్కడ కార్నర్స్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. మనం వేసిన కుట్టు దగ్గరికి కట్ అయ్యేలాగా కటింగ్ చేసుకోవాలి, కానీ కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల మనకి కట్ వర్క్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు ఎందుకో తెలీదు, ఈ క్యాన్వాస్ అయితే అస్సలు స్టిక్ అవ్వట్లేదు, మాటి మాటికి లేస్తుంది. సో నేనైతే పీకేసాను. మీరైతే క్యాన్వాస్ అలాగే ఉంచుకోండి. మీరు స్టిఫ్ క్యాన్వాస్ యూజ్ చేసుకున్నట్టయితే షేప్ అనేది ఇంకా స్టిఫ్గా వస్తుంది, కాకపోతే పిల్లలకు అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో ఈ పేపర్ క్యాన్వాస్ అయితే బాగానే ఉంటుంది. సో మీ చాయిస్ అనమాట. మీకు అది స్టిక్ అయ్యి ఉంటే ఉంచుకోండి, లేదు అంటే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను లూప్ టర్నర్ యూజ్ చేస్తున్నాను. సో లూప్ టర్నర్ యూజ్ చేసి నేను మంచి వైపుకి డోరీస్ ఎట్లా తిరిగేస్తాం అలాగా తిరిగేసుకొని ఈ కార్నర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ మూలల దగ్గర వెనక్కి ముందుకి అన్నట్టయితే మనకి కట్ వర్క్ షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా తిరుగుతుంది. స్క్రూ డ్రైవర్ యూజ్ చేసుకొని ఈ కట్ వర్క్ షేప్ని అంతటిని ఇలా బయటకు అనండి. అండ్ ఇప్పుడు ఐరన్ చేసుకోండి ఒకసారి. ఐరన్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. అప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నేను టాప్ స్టిచ్ వేస్తున్నాను. టాప్ స్టిచ్ అంటే ఏంటంటే జస్ట్ ఏం లేదు, దీనిపైన చివరికి కుట్టుపడేలాగా ఈ షేప్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేదాన్ని టాప్ స్టిచ్ అంటారు. ఇది వేసుకుంటే ఏంటంటే మనం వాష్ చేసిన తర్వాత అయినా కూడా మన కాటన్ ఫ్యాబ్రిక్ స్ట్రింక్ అయినా సరే షేప్ అనేది కొంచెం పాడవకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్లో మనం ఇంకో స్ట్రాప్ కూడా ఇదే మెథడ్లో మనం రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా రెండు కూడా రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి రెడీ అవ్వాల్సిన లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కటింగ్ వీడియోలో చెప్పాను, మనకు కావాల్సింది ఏంటంటే 3 ఇంచెస్ అనమాట. అంటే ఫ్రంట్ వైపు 3 ఇంచెస్ అండ్ బ్యాక్కి కూడా 3 ఇంచెస్. సో ఎక్కడ దాకా ఈ 6 ఇంచెస్ వస్తుందో ఇలా మార్క్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇదే లెంత్తోని రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు స్ట్రాప్స్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి ఈ కట్ వర్క్ డిజైన్ ఉంది కదా, మనం బార్డర్‌తో స్టిచ్ చేసుకుంది.
దాన్ని ముందుగా మనం రెడీ చేసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో ఆల్రెడీ క్యాన్వాస్ ఎలా కటింగ్ చేసుకోవాలి మన మెజర్మెంట్‌కి తగ్గట్టుగా అనేది చూపించాను. ఇప్పుడు మనకి బార్డర్ ఎలా కావాలి అంటే పైన వైపునకి ఎలాగా, కింద వైపునకి ఎలాగా రావాలి అనేది చూసుకోండి. సో, చూసుకొని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా ఈ బార్డర్‌ననేది కట్ జేసుకోవాలి. ఇందాక మనం స్ట్రాప్స్‌కి ఎలాగైతే రాంగ్ సైడ్‌న క్యాన్వాస్ పేపర్‌ని అంటించుకున్నామో, ఇక్కడ కూడా బార్డర్ రాంగ్ సైడ్ వైపున తిప్పుకొని, దానిపైన ఈ క్యాన్వాస్ పేపర్‌కి షైనింగ్ ఉంటది గదా! అది ఆహ్, చూడండి ఇక్కడ షైనింగ్ ఉంది కదా! ఇది ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒకసారి దీని పైన ఐరన్ చేసుకున్నట్టయితే, ఈ క్యాన్వాస్ పేపర్ అనేది బార్డర్‌కి అటాచ్ అయిపోయింది చూడండి. ఎందుకో తెలీదు ఈ క్యాన్వాస్ పేపర్ అస్సలు సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు. సో, నేనేం చేశానంటే చుట్టూరా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మీకు స్టిచ్ అనేది కనిపిస్తుంది గదా! సో, దీనివల్ల ఏంటంటే మనం ఐరన్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ క్యాన్వాస్ పేపర్ అనేది దీనికి అటాచ్ అయిపోతది. సో, కదలకుండా ఉంటది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ చుట్టూరా ఉన్న ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ జేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం మనం కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ తీసుకోండి. లైనింగ్ పైన సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లైనింగ్ సైడ్ ఉండాలి. క్యాన్వాస్ ఏమో మనకు కనిపించేలాగా పెట్టేసుకొని, ముందుగా కింద కదలకుండా చివరన ఒక స్టిచ్ వేసుకోండి. అది జస్ట్ కదలకుండా ఉండడం కోసమే. అండ్ ఇప్పుడు మనం ఈ పెన్‌తో డ్రా చేసుకున్నాం గదా! కట్ వర్క్ షేప్ అనేది. సో, అదే షేప్ పైన కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఈ కట్ వర్క్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర సూదిని కిందకి దించి మన వైపుకి తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎవరికైనా ఈ కట్ వర్క్ షేప్ అనేది డీటెయిల్డ్‌గా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య మధ్యలో ఉన్న ఈ ఫ్యాబ్రిక్‌నంతా ఇలాగా కటింగ్ చేసేసుకోండి. కట్ వర్క్ కింద ఒక పావించి ఉంచుకొని మిగిలిందంతా కట్ వర్క్ షేప్‌లోనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఇదంతా కూడా రైట్ సైడ్ వైపునకి తిప్పుకోండి. ఇలా మన ఫింగర్‌తో నొక్కినట్టయితే మనకి ఈ కట్ వర్క్ షేప్ అనేది మంచిగా తిరుగుతది. అండ్ ఇక్కడ కార్నర్స్ దగ్గర కూడా ఇలా వెనక్కి ముందుకంటే మనం కట్స్ పెట్టుకున్నాం కదా! దానివల్ల ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అయ్యి మనకి షేప్ అనేది కరెక్ట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు చుట్టూరా కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని అటాచ్ చేసేసుకోండి. అండ్ ఈ కింద వైపున ఇందాక నేను చెప్పినట్టుగా చివరికి కుట్టు పడేలాగా కట్ వర్క్ షేప్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ మనం కట్ వర్క్ స్టిచ్ చేసుకునేటప్పుడు అంటే ఫస్ట్ స్టెప్‌లో ఎలాగైతే మనం షేప్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చామో, ఇక్కడ కూడా అలాగే కార్నర్స్ దగ్గర సూదిని దించుకుంటూ కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్స్ అనేవి పైకి లేచినట్టుగా కాకుండా మంచి షేప్‌లో అనేవి ఉంటాయి. ఇప్పుడైతే చుట్టూరా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలాగే లైనింగ్‌ని అటాచ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా లైనింగ్ పార్ట్‌నంతా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కోసం మనం బార్డర్‌తో రెడీ చేసుకున్న ప్యాచ్ అనేది రెడీ అయింది. సో, దీన్ని మనం పక్కన పెట్టేసుకోండి. మీరు నేను చెప్పిన స్టెప్స్ అనేవి ఫాలో అయితూ స్టిచ్ చేస్తే ఏంటంటే మనం స్ట్రాప్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం కూడా ఇన్విజిబుల్‌గా స్టిచ్ అయిపోతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సో, బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవడం కోసం మనం కటింగ్ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం బ్యాక్ కోసం 2 పీసెస్ తీసుకున్నాం కదా! సో, ఆ 2 పీసెస్‌ని కూడా నెక్స్ అనేవి ఇలా లోపల వైపునకి ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలా 2 పీసెస్‌గా చేసేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్ట్రాప్స్ అనేవి ఉన్నాయి కదా! వీటిని తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రాప్ మంచి వైపు ఉంది కదా! చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున ఉండేలాగా, లైనింగ్ ఏమో లైనింగ్ వైపున ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం స్ట్రాప్స్ యాడ్ చేసుకోవడం కోసం మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ అలాగే స్ట్రాప్ పైన మనం 6 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ 2 మార్కింగ్స్ కూడా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి లెంత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడైతే కదలకుండా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా అంతే. లైనింగ్‌ని ఇలాగ ఓపెన్ చేసుకొని, ఈ స్ట్రాప్ మంచి వైపు, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున ఉండేలాగా, లైనింగ్ ఏమో లైనింగ్‌ని చూసేలాగా
కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకొని దీనిపైన కూడా కదలకుండా ఒక పిన్ పెట్టేసుకోండి. చూడండి ఈ 2 మార్కింగ్స్ మనకి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని నెక్ దగ్గర దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పావించు ఖర్చు లేదంటే హాఫ్ ఇంచ్ ఖర్చు మీరు కటింగ్ చేసేటప్పుడు ఎలాగైతే ఖర్చు వదిలిపెట్టుకున్నారో అలాగే కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఈ కార్నర్ దగ్గర అంటే షోల్డర్ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. 2 పార్ట్స్కి కూడా ఇలాగే కట్స్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మంచి వైపునకి తిప్పుకుంటే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున ఇలా కొస్సకి అంటే చివరికి స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి టాప్ స్టిచ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది తిప్పుకొని ఈ లైనింగ్ పార్ట్ చివరన కుట్టు పడేలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ చుట్టూరా ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కటింగ్ చేసేసుకుంటే మనకి ఒక సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ప్రాసెస్లో స్ట్రాప్ని పట్టుకొని లాగినట్టయితే మనకి నీట్గా వస్తుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ వైపున ఇలా చివరికి కుట్టు పడేలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల వైపుకి తిప్పుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోండి. దీంతో మన బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఓన్లీ మనకి వెనకాల హుక్ పట్టి ఐ పట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవడం కోసం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్. దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న బార్డర్ ఉంది కదా, చూడండి కట్ వర్క్ బార్డర్ని లైనింగ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ స్ట్రాప్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సేమ్ మనం ఇందాకైతే ఎలాగ ప్లేస్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే స్ట్రాప్ మంచి వైపు ఈ బార్డర్ వైపున వచ్చేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ ఏమో మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా ప్లేస్ చేశాను అనేది. అండ్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ రెండు కూడా నెక్స్ అనేవి లోపల వైపు నుండేలాగా, ఆర్మ్ హోల్స్ అనేవి అవతల వైపు నుండేలాగా చూసుకోవాలి. లేదు అంటే ఒకటి అటు ఒకటి ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. వీటిని కూడా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఫ్రంట్ పార్ట్, అండ్ ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, బార్డర్ మిడిల్ అలాగే ఈ లైనింగ్ పార్ట్ మిడిల్ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలాగ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ అలాగే మనం స్ట్రాప్ మీద చేసుకున్న మార్కింగ్ కూడా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. అప్పుడే మనకి లెంత్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర స్టార్ట్ చేసుకుని నెక్ దగ్గర అలాగే స్ట్రాప్స్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ చివరి దాకా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అంటే ఆ ఆర్మ్ హోల్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకొని ఇందాక మనం బ్యాక్ పార్ట్లో చూసాం కదా, అలాగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకొని ఇప్పుడు ఆ స్ట్రాప్స్ పట్టుకొని లాగినట్టయితే మనకి పర్ఫెక్ట్ షేప్తో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ కింద వైపున టాప్ స్టిచ్ మాత్రం వేయొద్దు, మనకి ఆ లుక్లో అలాగే బాగుంటుంది కట్ వర్క్ దగ్గర. సో ఇప్పుడైతే పైన నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర టాప్ స్టిచ్ వేసేసుకోండి. లేదు అంటే ఇలాగే కూడా మీరు వదిలేసుకోవచ్చు. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో కదా. అండ్ లైనింగ్ వైపుకి తిప్పుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూరా కూడా అటాచ్ చేసేసుకోండి. దీంతో మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చుట్టూరా ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి హుక్ పట్టి ఐ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపెట్టట్లేదు, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. లేదు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డీటెయిల్గా నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మనకి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని పైన అంటే హై పట్టి పైన హుక్ పట్టి పెట్టేసుకొని ఈ కింద వైపున ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోండి. రెండు కూడా విడిపోకుండా మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ నడుం దగ్గర కూడా పిల్లలకి అస్సలు గుచ్చుకోకుండా మనకి ఆ ఖర్చులంతా లోపలికి పోయేలాగా స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా బాడీ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకొని మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని
ఆ 2 మిడిల్ పాయింట్స్ కూడా 2 ఒకే దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకొని, ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేవి 1 ఇంచ్, 1 ఇంచ్ ఉండేలాగా పెట్టేసుకొని, ఒక స్టిచ్ అనేది 1/2 ఇంచ్ ఖర్చుతోని వేసేసుకున్నామంటే, మనకి లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ అయిపోతుంది. సేమ్ ఇంకో వైపుకి గూడా అంటే ఫ్రంట్ వైపుకి కూడా తిప్పుకొని, బాడీ పార్ట్ లైనింగ్ వైపున, బాటమ్ పార్ట్ లైనింగ్ వచ్చేలాగా ఇలా 1 ఇంచ్, 1 ఇంచ్ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే, ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా లైనింగ్ పార్ట్ అనేది జాయింట్ అయిపోతుంది. ఇక్కడ లైనింగ్ పార్ట్ కోసం నేనేం ఫార్ములా అనేది యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా అందాజా కొద్దీ పెట్టేశాను. చూడండి లోపల వైపుకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా లైనింగ్ పార్ట్ అంతటిని బాడీ పార్ట్ వైపుకి కింద వైపున వచ్చేలాగా వెనక్కి పెట్టేసుకొని, బాడీ పార్ట్ మిడిల్ పార్ట్‌లో ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి నేను 2 పీసెస్ కట్ చేసుకున్నాను. ఒకటొచ్చేసి మనకి ఫ్రంట్ కోసం, ఇంకోటొచ్చేసి బ్యాక్ కోసం. సో, నేనిక్కడ ఒక పీస్‌ని తీసుకొని ఇలా మిడిల్‌కి ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. అందరికీ ఫార్ములాస్ అనేవి అర్థం కావు కాబట్టి, ఇలా మిడిల్ పార్ట్‌కి ఒక పాయింట్ పెట్టుకోండి. మళ్ళీ దాంట్లో సగానికి ఇంకొక పాయింట్ పెట్టుకొని, అలా మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి కుచ్చులనేవి మనం సమానంగా పెట్టుకోగలుగుతాము. లేదు మాకు ఫార్ములా ప్రకారం ఎగ్జాక్ట్‌గా మన నడుం సైజుకి తగ్గట్టుగా కుచ్చుళ్ళు రావాలి అని అనుకుంటే, మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. సో, ఆ ఫార్ములా ప్రకారం ఇలా 1 ఇంచ్, 1 ఇంచ్ కుచ్చులు పెట్టుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకొని, బాటమ్ పార్ట్స్ రెండిటిని కూడా అంటే ఫ్రంట్‌కొకటి, బ్యాక్‌కొకటి కూడా రెడీ బాడీ పార్ట్‌ని నేను ఇందాక చెప్పినట్టుగా పెట్టేసుకొని, ఈ బాటమ్ పార్ట్ రైట్ సైడ్, బాడీ పార్ట్ రైట్ సైడ్ ఎదురెదురుగా అంటే ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని, ఆ చివరి నుండి ఈ చివరకి నార్మల్‌గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నార్మల్‌గా కుచ్చుళ్ళు బాడీ పార్ట్ పైననే పెట్టుకుంటూ అలా కూడా మీరు మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎలా అయినా పర్వాలేదు. మీరు కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఇలా కుచ్చుళ్ళు అనేవన్నీ పెట్టేసుకున్నాం కదా! రైట్ సైడ్ ఏమో ఇలా కనిపిస్తుంది. అండ్ లోపల వైపున తిప్పేసి చూపిస్తున్నాను చూడండి. లోపల వైపున కూడా ఖర్చు ఎక్కడా కనిపించకుండా ఇలా ఆ ఖర్చు మొత్తం రెండిటి మధ్యలోకి వెళ్ళిపోతుంది. అండ్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని సేమ్ మెథడ్‌లో మనం బాటమ్ పార్ట్‌ని అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఇలా 2 కూడా రెడీ అయ్యాయి కదా! ఇప్పుడు పిల్లలకి సైడ్ ఖర్చులు కూడా కుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మొత్తానికి ఇలాగా రైట్ సైడ్ వైపుకి ఫ్రాక్ అనేది తిప్పుకోండి. ఇప్పుడు సైడ్‌కి ఒక పావు ఇంచు లేదంటే 1/2 ఇంచు ఖర్చుతో పైనుంచి నడుము పార్ట్ కంటే ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ కింద వైపు దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి 2 వైపులా కూడా. ఆ తర్వాత మళ్ళీ రాంగ్ సైడ్ వైపునకి తిప్పుకొని నార్మల్‌గా మనం ఎలాగైతే సైడ్ జాయింట్స్ చేసుకుంటామో అలా చేసుకోవడం అనేది ఒక మెథడ్. అండ్ ఇక్కడ నేను ఇంకో మెథడ్ చూపిస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఈ మిడిల్ ఉంది కదా! ఇక్కడ నుంచి మనం ఎంతవరకైతే మెజర్‌మెంట్స్ ఇచ్చామో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 3 ఆర్ 4 ఇంచెస్ వేస్ట్ కంటే కింద వైపున ఇలా సైడ్‌కి కర్వ్ లాగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లెహెంగా అనేది సైడ్ పోగులు పోతుంది కదా! సో, అలా పోకుండా మంచి ఫినిషింగ్‌తో ఉండాలి అంటే 2 బాటమ్స్ కూడా ఇలాగ పట్టుకొని ఇలా 1/2 ఇంచ్ లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక డబల్ స్టిచ్ కానీ లేదంటే సింగిల్ స్టిచ్ కానీ వేసేసుకోండి. ఇంకో వైపు కూడా అలాగే కింద నుండి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ చేశాను నేను. మనకి ఇలా కనిపిస్తుందనమాట నీట్‌గా. లైనింగ్‌ని కూడా నేను చెప్పిన విధంగానే సైడ్స్ 2 ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా పట్టేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ పక్కనే ఒక పావించు అంటే పాదం ఖర్చుతో గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఒక 2, 3 స్టిచెస్ వేసుకున్నామంటే సైడ్ జాయింట్స్ అనేవి అయిపోతాయి. లాస్ట్‌లో హుక్స్, ఐస్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో, నేను వీడియో క్లియర్‌గా ఉంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫ్రాక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మన వీడియోని హైప్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంతే ఇవాల్టి వీడియో. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.